ఇక్కడ డిస్మిస్ అయితే మళ్ళీ సుప్రీంకోర్టు వరకు పోయి వచ్చినారు. అంటే మీ దృష్టిలో కోర్టులకి విలువ లేదా? అక్రమ కేసులని మాట్లాడుతూ ఉన్నారు, అక్రమ అరెస్టులని మాట్లాడుతూ ఉన్నారు. కోర్టులో మీరు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసిన తర్వాత హైకోర్టు తిరస్కరించింది, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిందంటే దేర్ ఈజ్ ఎ ప్రైమా ఫేసి ఎవిడెన్స్. అందుకనే తిరస్కరిస్తాయి కోర్టు. అందులో ఈ మ్యాగ్నిట్యూడ్ కానీ గ్రావిటీ ఆఫ్ ద కేసు కానీ 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఇది. దీంట్లో ఉన్నటువంటి గ్రావిటీ కూడా, ఈయన పాత్ర మీద ఉన్నటువంటి అభియోగాలు కూడా కోర్టు దృష్టికి పోయిన తర్వాత ప్రైమా ఫేసి దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ అని చెప్పేసి కోర్టు నమ్మే మీకు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించింది అనేది వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోమంటాడు వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ ఉలికిపాడుతనం. అంటే మభ్యపెట్టి ఎదురుదాడి చేసి ఏమవుతుందిలే, ప్రజల్ని నిరంతరం మభ్య పెడతాము, దీని గురించి పట్టించుకునేవాడు ఎవరులే, రేపు పొద్దున కోర్టులో శిక్ష పడితే కదా అంటే డిఫెన్స్ ముందుగా ఎందుకు సెట్ చేసుకుంటున్నారని, మీరు కోర్టులో కొట్టేస్తారన్నప్పుడు భయం ఎందుకు మీకు? అరెస్ట్ అనేది ఒక క్రిమినల్ కేసు జరిగినప్పుడు మీరు ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేస్తారనో, బయట ఉంటే ఇంకా ఇబ్బందిగా ఇన్వెస్టిగేషన్కి అడ్డంకులు సృష్టిస్తారు. ఎందుకంటే మీరు చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలో. ఈ కొత్త సంస్కృతిని తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది. ఇది గాలి జనార్దన్ రెడ్డిని ఎంకరేజ్ చేసింది మీరే, క్రోనీ క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసింది మీరే. అడ్డగోలుగా ప్రకృతి వనరులు కానీ రాజకీయ వ్యవస్థల్ని కానీ అడ్డం పెట్టుకొని దోచుకొని మళ్ళీ ఆ డబ్బు ద్వారా రాజ్యాధికారాన్ని పొందొచ్చు. డబ్బు ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అధికారం ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, రాజకీయ పార్టీ ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో జీవనం కొనసాగిస్తా అనేది, రాజకీయాలు చేస్తా అనేది వైఎస్ కుటుంబమే. అందులో భాగంగానే ఈరోజు కూడా మీరు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత 151 సీట్లతో దాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి కుంభకోణం, ఇది కేవలం ఒక మచ్చుకు మాత్రమే ఇది మద్యం కుంభకోణం. ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసినటువంటి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు నమ్మిండేది పేటెంట్ రైటు ఈ కుంభకోణాలకు ఎవరికి ఉందంటే వైఎస్ కుటుంబానికి, వైఎస్ఆర్ పార్టీకే, వేరెవరికి లేదు. ఆ రోజున మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు తెరలేపింది కూడా మీరే, జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కొత్త ఏం కాదు ఈ రోజున. అసలు ప్రధాన సూత్రధారి, అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మీకు కేసులకు మీరు ఎందుకు భయపడతారు? జగన్మోహన్ రెడ్డి గారు జైలు కొత్తనా, కేసులు కొత్తనా, కోర్టులు కొత్తనా, బెయిల్ కొత్తనా, మేనేజ్ చేయడం కొత్తనా? ఇవన్నీ ఏం కొత్త కాదు. కానీ మీకు తెలియని సత్యం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి. మీరు రెండోసారి మీ తండ్రికి అధికారం వచ్చిన తర్వాత మీరేమనుకున్నారంటే నిరంతరం అధికారం మా సొంతంగా ఉంటుంది, ప్రతిపక్షాలను మట్టు పెట్టగలమనే ఆలోచనతో మీరు ఆలోచన చేసినప్పుడు నేచర్ ఒకటి ఉంటుంది, ప్రకృతి ఒకటి ఉంటుంది. ఆ ప్రకృతి ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రక్రియ చేస్తుంది. అందులో భాగమే మీ తండ్రి గారి హఠాన్ మరణం, హెలికాప్టర్ యాక్సిడెంట్ అనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి చెప్తాను. మీరు అత్యంత బలవంతుడు, నాకు అడ్డం లేదనుకుని అడ్డగోలుతనంతోనే ఆ రోజున కూడా మీరు సూట్ కేసు కంపెనీలు పెట్టి కలకత్తాలో కూడా డబ్బులు రూటింగ్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ రోజున మళ్ళీ అందులో భాగంగానే మీకు అపోహలు కొన్ని ఉన్నాయి. మొన్న అధికారం వచ్చినప్పుడు 30 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అనుకున్నాం. అందుకే ఇంత విచ్చలవిడితనం ఉంది మీకు. అసలు ఈ డబ్బు కానీ రాజకీయ అధికారం కానీ మీకు కళ్ళు కనపడినటువంటి పరిస్థితికి, మీ ఆలోచనని స్తంభింపజేసేటువంటి పరిస్థితులకి, అసలు ఈ ప్రపంచంలో ప్రకృతి ఒకటి ఉంది, సహజ న్యాయం ఒకటి ఉంది, ఇవి ఖచ్చితంగా ప్రివేల్ అయితే అనే భయం లేనటువంటి లెక్కలేనితనంతోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అసలు సిద్ధం సభ గురించి మాట్లాడితే ఈ డబ్బు కాకుండా ఏం డబ్బు ఉండింది జగన్ రెడ్డి మీ దగ్గర? అడుగు తీసి అడుగు పెడితే డబ్బు. మీరు ప్రతి నియోజకవర్గంలో ఒక మెటడోర్నో ఇంకో వ్యాన్లో పెట్టేసి మామూలుగా కార్టూన్లో డబ్బులు ప్యాక్ చేసి పంపించి డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఎన్నికల సమయంలో మీ అభ్యర్థులకి వాస్తవమా కాదా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, కదిరిలో దింపినప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి మా దగ్గర. మీరు కేవలం డబ్బును మాత్రమే నమ్ముకున్నారు, అందుకే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తగులుకున్నప్పుడేమో అక్రమ కేసు కట్టారు. రెండవది స్పష్టంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు
ఆయన ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు అనే కంటే ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్. ఈ రాష్ట్రం బాగుండల్లా, తెలుగు జాతి బాగుండల్లా, తెలుగు జాతి ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందాలనే తపనతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ వచ్చేటువంటి నాయకుడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గడిచిన 40 సంవత్సరాలు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకముందు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చుట్టూనే రాజకీయాలు పరిభ్రమిస్తాండాయి. జగన్మోహన్ రెడ్డి మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకొని అతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీ మీద కక్ష సాధింపు చేసేటువంటి ఆలోచన విధానం కానీ అంత చిన్న స్థాయి ఆలోచనలు కానీ ఉండేటువంటి వ్యక్తి కాదు, అంత స్థాయి నాయకుడు కాదు ఆయన. ఆయన దృష్టి ఎప్పుడు కూడా చాలా దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి, సమాజ హితం ఆలోచించేటువంటి వ్యక్తి. ఇటువంటి చీప్ టాక్టిక్స్ ఏదో మిమ్మల్ని కేసులో ఇరికిచ్చేస్తేనే రాజకీయాలు అయిపోతాయని నమ్మేటువంటి భ్రమంలో ఉన్నటువంటి నాయకత్వం కాదు. కానీ ప్రభుత్వాలకు బాధ్యత. ప్రభుత్వం అనేది కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పీపుల్, కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్. అందులో భాగంగానే ఎక్కడైనా తప్పిదాలు జరిగితే, ప్రజాధనము దుర్వినియోగం కాబడితే దాని మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా ప్రభుత్వాలు, వ్యవస్థలు, సంస్థలు నిర్వహిస్తాయి. అందులో ఎక్కడా సందేహం లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకోండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.